నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హ్యాండ్ వాష్ డే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్. వాహన మిత్రకు పేర్లు నమోదు చేసుకోవాలి. తాడేపల్లిగూడెం మాగంటి అన్నపూర్ణ పురపాలక సంఘ బాలిక ఉన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే పరిశుభ్రత అవగాహన కలిగి ఉండాలన్నారు. చేతుల పరిశుభ్రతపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, MHRO రాజు, RI, మున్సిపల్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా ఈరోజు హ్యాండ్ వాష్ కార్యక్రమం అంటే స్వచ్ఛ భారత్ అంటే ప్రతి పిల్లల విద్యార్థులకి కూడా తెలిసి ఉండాలి. అంటే పరిశుభ్రత పర్యావరణం అంటే మనం పరిశుభ్రతగా ఉండాలి, మంచి ఆరోగ్యవంతంగా ఉండాలి, అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. అంటే పరిశుభ్రతగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే ముందుగా మనం భోజనం చేసే ముందు కూడా దాంట్లో మెలకువలు కూడా తెలుసుకోవాలి. హ్యాండ్ వాష్ అంటే హ్యాండ్ని ఉన్న మలినాలన్నీ ఎలా పోవాలి అంటే ఏ రకంగా క్లీన్ చేసుకోవాలనే కార్యక్రమంలో ఈరోజు ఆ మెలకువలు కూడా మీకు తెలియజేస్తూ హ్యాండ్ వాష్ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మన ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన దేశాన్ని కూడా మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఈ రోజున మన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ భారత్లో ముందుగా తీసుకెళ్ళడానికి, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబడడానికి మీ అందరి కృషి అవసరం. అంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకి అవేర్నెస్ తీసుకురావాలి. అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కనుక వాళ్ళందరినీ కూడా అంటే పరిశుభ్రత అంటే మన ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇంటి నుంచి వచ్చిన చెత్తను పొడి చెత్త మాత్రమే విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. ఆ ఇచ్చిన చెత్తను తడి చెత్త పొడి చెత్తగా విడదీసినప్పుడు తడి చెత్తను ఆర్గానిక్ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాహన మిత్ర పథకం గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం పరిధిలో తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు, గణపవరం మండలాల పరిధిలో 1306 మంది వాహన మిత్రకు పేరు నమోదు చేసుకున్నారన్నారు. 294 మందికి ఈకేవైసీ పూర్తి కావాల్సి ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం పరిధిలో తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు, గణపవరం మండలాల పరిధిలో 1306 మంది వాహన మిత్రకు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. 294 మందికి ఈకేవైసీ పూర్తి కావాల్సింది ఉందన్నారు. కొత్తవారు సంబంధిత ధ్రువపత్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నమస్కారం అండి. మనకి గవర్నమెంట్ వారు వాహన మిత్ర ప్రోగ్రాంకి 15,000 రూపాయలు ఆటో రిక్షా మరియు మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వారికి అందించడానికి బెనిఫిషరీస్ అందరినీ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా గత 2 రోజులుగా నమోదు చేయబడుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికి మనకి తాడేపల్లిగూడెం అర్బన్లో 308 మంది ఆటో వాళ్ళు కానీ మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ అందరూ కలిపి 308 మంది రిజిస్టర్ అయిపోయారు. దానిలో కేవైసీ కంప్లీట్ అయినవి మొత్తము కేవైసీ పెండింగ్ ఒక 6 ఉన్నాయి. దానిలో అప్లికెంట్స్ ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు ఒక 6 ఉన్నారు. అలాగే రూరల్ వచ్చేటప్పటికి ఏంటంటే 421 మంది బెనిఫిషియర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. కేవైసీ పెండింగ్ ఇంకా 141 ఉంది. ఈరోజు సాయంత్రం లోపల వీళ్ళందరికీ కూడా కేవైసీ అంతా కూడా క్లియర్ చేసేస్తాము. అలాగే పెంటపాడులో 314 కేవైసీ పెండింగ్ ఒక 78 ఉంది. గణపవరంలో 263 మంది రిజిస్టర్ అయ్యారు. దానిలో కేవైసీ మటుకి ఒక 69 మంది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు సాయంత్రం కల్లా మిగతా వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొత్తం ఇప్పటికీ మన 3 మండలాల్లో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మన 3 మండలాల్లో 1306 మంది రిజిస్టర్ కాగా దానిలో పాత
మన చనిపోయిన వాళ్ళు అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 14 మంది చనిపోయిన లెక్కలో వచ్చారు ఇప్పటికి. అలాగే ఇంకా కేవైసీ పెండింగ్ ఒక 294 ఉన్నాయి. అవి సాయంత్రం 5 లోపల మొత్తం అంతా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసి గవర్నమెంట్ వారికి అందజేయవచ్చు. అలాగే లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. అలాగే మిగతా పత్రాలన్నీ కూడా ఫిట్నెస్ కానీ ఇవి కానీ అన్ని పత్రాలు కూడా మనకి సక్రమంగా ఉంటే వాహన మిత్ర మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా దస్తావేజు లేఖర్లు శుక్రవారం పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు బివిఎస్వి సుబ్బారావు మాట్లాడుతూ చట్టాల్లోని లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే పెండౌన్ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఓటీపీ విధానం రద్దు చేయాలని, ప్రజల అభీష్టం మేరకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం సంఘ అధ్యక్షుడు పెదగాడి సూర్యం, కార్యదర్శి ధనరాజు, సభ్యులు పాల్గొన్నారు. దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2.0లో ప్రవేశపెట్టిన ఓటీపీ వగైరా విధానాలని ఉన్న ఇబ్బందుల్ని తొలగించమని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్సు, అట్లానే డిటిపి ఆపరేటర్సు, వాలంటీర్సు అందరూ కూడా ఈ 2 రోజులు పెండౌన్ కార్యక్రమంలో చేపట్టాం. ఈరోజు రేపు అంటే శుక్రవారం, శనివారం పెండౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీనికి అందరికీ కూడా కక్షిదారులందరినీ సహకరించమని కోరాం. ఇచ్చేదంటే సమస్య 50% వారికి కూడా సంబంధించిన సమస్య కాబట్టి అందరినీ సహకరించమని కోరాం. ఆ విధంగా 100కి 100 పాళ్ళు కూడా సమ్మె సక్సెస్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేయటం కాదు, వారు ప్రవేశపెట్టిన చట్టాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపడం కోసమే అని చెప్పని వాటిని సర్దుబాటు చేయమని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం మేము చేపట్టాం. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి దీంట్లో ఉన్న లోపాలని సరిచేస్తూ ప్రజానుగుణంగా చట్టాలు ఉండేలాగా మనం రూపుదిద్దించాలి చట్టాలని చెప్పని కోరుతున్నాం. చేతనంటే ఇందులో ముఖ్యంగా ఓటీపీ విధానంలో ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వారి యొక్క సెల్ ఫోన్కి వాట్సాప్ నెంబర్ ఓటీపీ నెంబర్లు వెళ్తాయి. వాళ్ళు ఓటీపీ నెంబర్లు చెప్పాలి. మన దాంట్లో more than 50% నిరక్షరాస్యులే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే కార్యక్రమం అవగాహన వాళ్ళకి లేదు. అట్లనే చాలామందికి సెల్ ఫోన్లు కూడా లేని రిజిస్ట్రేషన్ పబ్లిక్ మన దాంట్లో ఉన్నారని చెప్పని అట్లాంటి దాన్ని అనుగుణంగా ఇచ్చేదనంటే చట్టాలు ప్రజానుగుణంగా ఉండాలి తప్పించి ప్రభుత్వ ఆలోచనలు ఒక్కటే కాదు ముఖ్యం. ఇచ్చేదంటే ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సరిచేసి మన రాష్ట్ర రిజిస్ట్రేషన్ పబ్లిక్ అందరికీ కూడా సహాయపడవలసిందిగా, చట్టాల్లో మార్పులు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని సహకరించే వాళ్ళమే కానీ వ్యతిరేకించే వాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా ఈ విధానంలో వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని అనేక విజ్ఞప్తులు ప్రభుత్వానికి రోజున విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చేసేటప్పుడు అనేక రకాల తప్పులు రావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే ఇంకోటో అది మేము సవరించుకునే విధానాన్ని మాకు కలగజేయాలని చెప్పని అది కూడా డిమాండ్స్లో ప్రధానమైనటువంటి సమస్య. వాటన్నిటిని కూడా 2.0లో అనేక రకాలు ఉన్నాయి. అట్లానే ఎవరైనా లేవలేని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్కి ఇంటికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది పూర్తిగా ఆగిపోయింది. ఇంకేదంటే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా అవి ఆగిపోయాయి. కాబట్టి అట్లాంటివన్నీ కూడా సవరించి పబ్లిక్ ఈజీగా ఉండే విధానాన్ని మార్పు చేసి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. పెంటపాడి ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం సిపిఎం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ సిరిపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారన్నారు. వేల రూపాయల ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. సిపిఎం నాయకులు పెనగంటి దుర్గా, కరక వెంకట్రావు, బర్ల బాలాజీ, దత్తు రాము, తెర్లి రాజేష్, పూడి బాలాజీ, గంటా కోటి పాల్గొన్నారు. దాంతో పాటుగా వాటర్, మంచినీళ్ళు, అలాగే సాగునీరు కానీ మంచినీరు కానీ కలుషిత నీరు అనేది వస్తుంది. దీనివల్ల ఇటీవల కాలంలో ఈ వాటర్ తాగి ఈ వాతావరణ కాలుష్యం కూడా కలిసి ప్రజానీకానికి విపరీతమైన అంటు రోగాలుగా ప్రబలుతున్నాయి.
ఈ రోజున వాళ్ళు అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం హాస్పిటల్కి మరి వెళ్ళవలసిన పరిస్థితులు జరుగుతున్నాయి. హాస్పిటల్లో కూడా ఇవాళ మనం కనీసం వైద్యం చేయించాలంటే పని దినాలు తగ్గుతున్నాయి. దాని మీద ప్రధానికానికి చేతుల్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు. హాస్పిటల్లోని వైద్యం చేయించుకోవాలన్న కష్టదాయకంగా ఉన్నది. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాము. మరి ప్రభుత్వం అధికారులు ఈ వాతావరణ కాలుష్యంలో ప్రజానీకానికి మీరు మెడికల్ క్యాంపులు సంబంధించి పెట్టాలి, సర్వేలు చేయాలి, మెడికల్ క్యాంపులు పెట్టాలి. మెడికల్ క్యాంపులు పెట్టి మందులు సరఫరా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించే పద్ధతిలో చేయాలి. ఈ చేయకుండా ఉంటే ప్రభుత్వం మరి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ప్రజలకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుచేత సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచైనా తక్షణమే అన్ని ఈ పెంటపాడు మండలంలో 22 గ్రామాలు విలేజీలు ఉన్నాయి. మరి విలేజీల్లో మీరు కూడా చేస్తున్నారు. మీరు కొన్ని ఆశా వర్కర్లతో వాళ్ళతోటి కొన్ని క్యాంపులు చేస్తున్నారు. అది కాదు, మెడికల్ క్యాంపులు పెట్టాలి. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యాన ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం ఈవేళ మొత్తం మండలంలో సంబంధించి 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాల్లోని సిపిఎం పార్టీ బృందం పరిశీలన చేస్తే ఈవేళ అధిక వర్షాల వల్ల మొత్తం మండలంలోనే విపరీతమైన జ్వరాలు ప్రబలి హాస్పిటల్ పాల్గొతారు. అది పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్, లేకపోతే ఆర్ఎంబి డాక్టర్ అనేది నిమిత్తం లేదు. హాస్పిటల్ ఉన్నది అంటే అక్కడ జనం తిక్కిసిపోతున్నారు. అయితే అంత ప్రబలంగా ఇవాళ జ్వరాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టెస్టులు రాస్తున్నారు. ఆ టెస్టుల్లోని మీకు రక్త కణాలు పడిపోయానో లేకపోతే టైఫాయిడ్ జ్వరం ఇంకోటో డాక్టర్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ల ఆధారంగా ఇవాళ వైద్యం జరుగుతుంటే వేల రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఎలాగున్నాయంటే చూసే చూడటం చేస్తున్నాయి తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి మాత్రం కనపడతలేదు. ప్రజాప్రతినిధులకు కానీ వైద్య అధికారులు కానీ ఎక్కడెక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజల యొక్క రోగ నిర్ధారణ చేసి వాళ్ళకి మందులు వేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటి ప్రభుత్వం ఇవాళ శాస్త్రీయులుగా చూస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. పెంటపాడు ప్రజా సంఘాల మండల కార్యాలయం వద్ద ఈరోజు ముఖ్యుల సమావేశం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే విపరీతంగా భారీ వర్షాలు వస్తున్నాయి. 2 రోజులు వర్షం వస్తే 2 రోజులు విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. గతంలో వాతావరణం వర్షాకాలం అంటే ఒక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. ఎండ కాస్తే విపరీతమైన 40 డిగ్రీలు 42 డిగ్రీలు 30 డిగ్రీ ఎండ కాస్తుంది. వర్షం వస్తే వర్షం వస్తుంది. కాబట్టి దీనికి వాతావరణం మార్పుల వల్ల విపరీతంగా ప్రజలు జ్వరాలు, రొంప, దగ్గు ఈ బారిన పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మండలంలో కానివ్వండి ఎక్కడైనా సరే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ముందు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉపాధి లేక అంతంత మాత్రం ఆదాయాలతో తినక ప్రజలు జీవనోపాధి సాగుతున్నారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో డబ్బు ఖర్చు పెట్టాలంటే ఇవాళ ఒక జ్వరం వచ్చిందంటే గతంలో ఒక 1000 రూపాయలు, 1500, 500 రూపాయలు అయింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.